ఓం గంగణపతే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం. ఫ్రెండ్స్, టాపిక్ ఏంటంటే భగవంతుడి పరంగా భగవంతుడి పేర్లు, భగవంతుడి దాని సూక్ష్మంగా ఏంటి దానిపైన ఫోకస్ ఏంటంటే, భగవంతుడు సచ్చిదానంద స్వరూపుడు, అస్థి జ్ఞాన ప్రకాశం శక్తి. భగవంతుడు శక్తి కలిగి ఉన్నాడు. అయితే జ్ఞానం సర్వజ్ఞుడు, జ్ఞానం ఉంది కాబట్టి జ్ఞానం ఒక లక్షణం అహం అనుకోవడం. అయితే భగవంతుడికి స్వరూపం జ్ఞానం ఉంది. భగవంతుని ఆధారం చేసుకొని మాయా శక్తి పనిచేస్తుంది. అయితే మాయ తన కంట్రోల్లో ఉంటుంది. అయితే భగవంతుడు సూచించేది భగవంతుడి తత్వాన్ని సూచించేది ఆ అహం జ్ఞానం. ఆ జ్ఞానం సంబంధించిన లక్షణాలు, ఆ విభూతి వైభవం వాటిని సూచించేటివి భగవంతుడివి. 1000 లలితా సహస్రనామం అనండి, విష్ణు సహస్రనామం, శివ సహస్రనామం, ఇవన్నీ కూడా ఆ దైవ ఆ తత్వాన్ని కన్వే చేసేవి, ఆయన వైభవాన్ని. అయితే ఇప్పుడు మనం రామ అన్నాం. దట్ ఏదైతే అంతటా ఉందో అది అంతా రామమయం. వాసుదేవ అన్నాం. వాసుదేవ అంటే సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే, అంతటా ఉంది. అయితే అట్లాగే దుర్గా అన్నాం, అంటే ఈవిల్ను డిస్ట్రాయ్ చేసేది అమ్మ. అయితే అలాగే ఎవ్రీ నేమ్, విష్ణు అంటే వ్యాపకత్వం, శివ అంటే సత్యం, శివం సుందరం, శివం శాంతం అద్వైతం. అయితే ఈ నామాలు భగవంతుడి తాత్వికంగా సూచించేవి. అవి అటువైపు ఆ తాత్వికంగా పరిస్థితిగా తీసుకున్నప్పుడు భగవంతుడి వైభవం మనం పూర్తిగా ఆకలింపు చేసుకుంటాం. దానివల్ల మనకు సార్థకత ఉంటుంది. అయితే ఈ నామాలు వ్యక్తి పరంగా చూసే నామాలు టోటల్ డిఫరెంట్. ఒక వ్యక్తి ఉన్నాడు, తనలో కూడా ఈశ్వర అంశ కాబట్టి ఆ జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం వల్ల అహం అంటున్నాడు. కానీ ఈ అహం అనేది అవిద్య దాన్ని కంట్రోల్ చేస్తుంది. దానివల్ల ఏంటంటే తన స్వరూపం తెలియక శరీరంతో బంధం పెట్టుకున్నాడు. ఆ శరీరానికి ఒక పేరు, ఆ పేరుతో తను వ్యవహరింపబడతాడు. ఈ పేరు వేరు, వ్యక్తులకు ఉండే పేర్లు. అట్లా చూస్తే ఈశ్వరుడు ఆ శక్తి ఆధారం చేసుకొని అన్ని జీవులు ఉన్నారు కాబట్టి అన్ని జీవుల పేర్లు, ఉపాధుల పేర్లు తనవిగా. ఎందుకంటే ఒక మూలతత్వానికి సంబంధించినగా తటస్థ లక్షణంగా, కానీ భగవంతుడి స్వరూపతగా మాత్రం ఆ నామాలు, దివ్యమైన నామాలు ఉన్నాయి. అయితే ఇది అలాగే వ్యక్తిపరంగా చూస్తే ఇవి ఆ శరీరానికి, ఉపాధికి సంబంధించినవే. ఎందుకంటే ఇది ఆ తత్వానికి ఇది వేరు. ఎందుకంటే మనం ఒక వర్డ్ అన్నాము, కుండ అన్నప్పుడు ఆ వర్డ్ వేరు, కుండ వస్తువు వేరు, దాని లక్షణాలు వేరు. షుగర్ అన్నాం, ఆ షుగర్ వర్డ్ వేరు, ఆ షుగర్ యాక్చువల్గా వేరు, షుగర్ తీపి లక్షణం వేరు. ఇది వేరు. కానీ భగవంతుడి వెలుగా వాచ్య వాచక అభేద, అంటే ఆయన స్వరూపం జ్ఞానం, ఆ జ్ఞానాన్ని సూచించే